వర్తనుడును. అంటే దేవుని యొక్క పట్ల ఆయన జీవించే జీవితం, యథార్థత ఆయన దేవుని పట్ల కనపరుచుకున్నాడు. అందుకే యోబులో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, మనం దేవుని నమ్ముకుంటాం, కానీ దేవుడే యోబుని నమ్మాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇతను భయభక్తులున్నాయి, చెడుతనము విసర్జించినవాడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, యథార్థవర్తనుడంట. అంటే ఒక వ్యక్తి యథార్థముగా ఉన్నటువంటి వారికి, ఒక వ్యక్తి యథార్థముగా ఉంటే ఆ వ్యక్తికి దేవుడు ఏ మేలు చేయక మానడు. కాబట్టి అలాంటి వ్యక్తుల్లో మనం కూడా ఉండాలి.